పెళ్లి పుస్తకం డాక్టర్, సాక్షికి ఏమైంది? ఆర్ యూ ఓకే? యా డాక్టర్. కొంచెం నీరసంగా తల తిరుగుతున్నట్టుగా ఉంది. సాక్షికి ఏమైంది డాక్టర్? హెల్దీగానే ఉండే తను ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది? స్కాన్ ఏమన్నా చేద్దాం? హాస్పిటల్ అడ్మిట్ చేద్దాం? ప్రస్తుతానికి అక్కర్లేదు. నేను చెప్పినప్పుడు తీసుకొస్తే సరిపోతుంది. అసలు ఏమైంది డాక్టర్? సాక్షి హెల్త్ కండిషన్లో చేంజెస్ స్టార్ట్ అయ్యాయి. ఇక నుండి తనని నార్మల్గా ట్రీట్ చేయకూడదు. స్పెషల్ కేర్ తీసుకోవాలి. స్పెషల్ కేరా? ఎందుకు డాక్టర్? అసలు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం మీకు కాదు మిస్టర్ నందు, మీ అబ్బాయికి. మా అబ్బాయికా? వాడికి పోటీగా ఇంకొకరు రాబోతున్నారు. సాక్షి తల్లి కాబోతుంది. కంగ్రాట్స్ బోత్ ఆఫ్ యూ. సాక్షి, థ్యాంక్ యూ డాక్టర్. కంగ్రాచులేషన్ సాక్షి. కంగ్రాట్స్ నందు. థ్యాంక్ యూ. 1 minute. ఓకే అండి, వెళ్ళొస్తాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయండి. సరే డాక్టర్. మీ ఎగ్జైట్మెంట్ ఆపి నాకు అర్థమయ్యేలా ఎవరైనా చెప్తారా? మా అమ్మ తల్లి కావడం ఏంటి? సిద్ధు, మీ అమ్మ కడుపులో నీకు తమ్ముడో చెల్లెలో ఉన్నారా? నీతో పాటు సాక్షిని అమ్మ అని పిలవడానికి ఇంకొకరు రెడీ అవుతున్నారు. అంటే నేను అన్నయ్యని అయిపోతున్నాను అంతే కదా పప్పా? ఎస్ సిద్ధు. సాక్షి, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. తినిపించు. నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి సాక్షి. సిద్ధు గురించి గుడ్ న్యూస్ తెలిసినప్పుడు నా పక్కన నందు తప్ప ఎవ్వరూ లేరు. ఇప్పుడు నీ చుట్టూ మేమంతా ఉన్నాం. నువ్వు తల్లివయ్యావన్న వార్తని సెలబ్రేషన్లా జరుపుకుంటున్నాం. కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పగానే ఆఫీస్ వర్క్ మధ్యలో వదిలేసి వచ్చాను. నేను వెళ్ళి ఈవినింగ్ వస్తాను. సరేనండి. జాగ్రత్త. వెళ్ళొస్తాను అత్తయ్య. చాలా సంతోషంగా ఉంది సాక్షి. నువ్వు కన్న తల్లిగా మారే రోజు కోసం అందరికన్నా ఎక్కువగా నేనే ఆశగా ఎదురు చూశాను. ఎందుకో తెలుసా? నా ప్రాణం పోయేలోపు నీ కడుపును పుట్టాలి అనుకున్నాను. నువ్వు నన్ను ప్రేమగా చూసుకున్న ప్రతిసారి నీలో అమ్మ కనిపించేది. నీ పక్కన ఎన్ని రోజులుంటానో తెలియదు, కానీ ఒక బిడ్డగా నీ చేతుల్లో పెరగాలని, నిన్ను అమ్మ అని పిలవాలని బలంగా కోరుకున్నాను. అది నిజమవబోతుంది. ప్రాణాలతో ఉండటం కన్నా నీ కడుపులో ఉండటమే గొప్ప అనుకుంటుంది. ఇలా మారిన మనిషికి అర్ధాయుషిచ్చాడేంటో ఆ దేవుడు.
సాక్షి తల్లి కాబోతుంది. ప్రాణం తీయాలనుకున్న దాని కడుపులో ప్రాణం పోసుకుంటావా? అంత చేయాలనుకున్న దాన్ని అమ్మ అని పిలుస్తావా? అది కోరిక కాదే, నీ కర్మ. ఏయ్, ఏం బ్రతికేనిది? ఛీ! సాక్షిని ఇంట్లో నుండి బయట గెంటాలనుకుంటే అదే ఇంకొకరిని ఇంట్లోకి తీసుకొస్తుంది. లేదు, అలా జరగకూడదు. ఎప్పటి వరకు నా టార్గెట్ ఒక్క ప్రాణమే. ఇప్పుడు 2 ప్రాణాలయ్యాయి. మనసు పడు పాదమా, ఊహలే ఉలికి పడు ప్రాయమా, ఇందోళం నా సాగే అందాల సెలయేరమ్మ, ఆమని మధువనమా, ఆమని మధువనమా, చినుకు తడికి చిగురు తొడుగు పూవమ్మా, ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా. కూర్చో, జాగ్రత్త. ఏమైంది సాక్షి? ఈ కన్నీళ్ళేంటి? కడుపుతో ఉన్నదానివి ఇలా కన్నీరు పెట్టుకోకూడదు. ఇది బాధ వల్ల కాదభి, నువ్వు నా మీద చూపిస్తున్న ప్రేమ వల్ల వస్తున్నాయి. ఇదంతా నీకోసం కాదు సాక్షి, నా కోసం నేనే చేసుకుంటున్నాను. నేను పోయిన తర్వాత నీ కడుపున ప్రాణం పోసుకుంటాను కదా, అప్పుడు నీకు నాకు ఏ కష్టం కలగకూడదనే ఈ జాగ్రత్తలన్నీ కూడా. రా, వచ్చి పడుకో, రెస్ట్ తీసుకో, రా. నాకు కూతురిగా కాదభి, ఒక తల్లి కన్నా ఎక్కువగా సేవలు చేస్తున్నావు. పడుకో, రిలాక్స్ అవ్వు. రెస్ట్ తీసుకో. నాకు కూతురుగా కాదభి, ఒక తల్లి కన్నా ఎక్కువగా సేవలు చేస్తున్నావు. నీకు సేవలు చేస్తున్నది చచ్చి పుట్టడానికి కాదు, నిన్ను నీ కడుపులో బిడ్డని చంపి నేను బ్రతకడానికి. ఆ పని ఈ టాబ్లెట్ చేస్తుంది. నా చేతికి మట్ట అంటకుండా నీ కడుపులో ప్రాణాన్ని మాయం చేస్తుంది.